మెలీనా సీడ్స్ రైతు మిత్రులకు నమస్కారం అండి. నా పేరు హుసేన్, మెలీనా సీడ్స్లో పనిచేస్తానండి. మనం ప్రస్తుతం ఇప్పుడు నంద్యాల జిల్లా కోయిలకుంట్ల మండలం లింగాల అనే గ్రామంలో జమునా ఫీల్డ్లో ఉన్నాము. రైతులు పక్క ఊరు నుండి చున్నీకి వచ్చినారు. రైతు మాటలో ఈ జమునా 116 గురించి తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్కారం సార్. అన్న మీ పేరునా? నా పేరు సూర్యనారాయణ సార్. సూర్యనారాయణ. మీ గ్రామం అన్న? మా గ్రామం పక్కనే ఒల్లంపాడు గ్రామం సార్. ఒల్లంపాడు గ్రామం. మండలం కోయిలకుంట్లే సార్ మాది. ఇప్పుడు జమునా 116 చూస్తున్నారు కన్నా, మీ అభిప్రాయం ఏమి? లేదు సార్, మేము ఈసారి అయితే ఇది సూపర్ 10 వచ్చేసి 9 ఎకరాలు దాకా వేసినాము. ఇది జమునా 116. దీంట్లో కాయ సైజు ఎక్కువ ఉందని మా ఊర్లో కూడా జనాలు ఎక్కువ అంటే చూడ్డానికి మేము అదే పని మీద ఇక్కడికి వచ్చాము. మేము రైతులు అలా చూద్దాము. కాయ పొడవు బాగుంది, సైజు కూడా బాగుంది, కాయ కుళ్ళు తక్కువ ఉంది, దీంట్లో వైరస్ మొక్కలు కూడా తక్కువనే కనపడుతున్నాయి అనే ఆలోచనతో ఇక్కడ చూడ్డానికి వచ్చినాం సార్ మేము. మరి మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టునే ఇక్కడ ఉందండి పొలం అయితే చాలా బాగుంది సార్. 25 నుంచి 30 క్వింటాల దాకా ఈ కష్టకాలంలో ఈసారి నల్లి త్రిప్స్ ఎక్కువ అయినా కానీ పంట అయితే బాగా అద్భుతంగానే కాపు అయితే ఉంది సార్. ఇందులో తట్టుకునిందా? బొబ్బర వైరస్ తట్టుకుంది. అలాగే వచ్చేసి వైరస్ మొక్కలు కూడా చాలా తక్కువ ఉన్నాయి సార్. కాయ సైజు అయితేనక రంగు కానీ సైజు చూడండి, ఇదిగో సైజు అయితే మామూలుగా తేజ అయితేనక దీనికాడికి ఇంకా చిన్న సైజులు ఉంటాయి, కానీ సైజు చాలా పెద్దగా ఉంది. ఇది జమునా 116 చాలా అద్భుతంగా ఉంది. జమునా 116 అనేది 9 సెంటీమీటర్స్ ఉంటుంది. చిక్కటి గింజలతో మంచి ఎరుపు రంగుతో ఉంటుంది. వెయిట్ కూడా బాగానే ఉంటుంది సార్. కూడా బాగా వస్తుందండి. వెయిట్ కూడా బాగానే ఉంటుంది సార్. ఇంకొకటి మన చెట్టు చూసుకుంటే 600 నుండి 700 కాయ ఉంటుంది ఒక్క చెట్టుకు వచ్చేసి. మీరు కావాల్సింటే చూడి ఎంచుకోండి సార్. నా దగ్గర ఒక వీడియో ఏంది, చెట్టు ఇది బాగా సైజు బాగా తోడలెత్తు సైజులో ఒక రోజు వచ్చి వీడియో తీసుకొని పోయినా నేను. యూట్యూబ్ పూత అయితే విపరీతంగా వచ్చింది సార్. మల్లె తోట ఎట్టుందో నేను వీడియో కూడా పెట్టాను, అది చూడండి మీరు. అందుకని ఈ పొలం చూద్దామని రోజు వచ్చినాం సార్ మేము. మీరు తృప్తి చెందుతున్నారన్న ఈ సీడ్ గురించి? మేము చాలా తృప్తి చెందుతున్నాం సార్. సీడ్ అయితే అద్భుతంగా ఉంది. ఇది రైతు వేసుకోదగ్గ ఇత్తనమా? ఇది చాలా వేసుకోదగ్గ సైజు చూడండి. ఇదిగో మనం చెప్పేది మాటలు ఏం కాదు. ఇదిగో సైజు చూడండి, మీరే చూడండి. ఇద్దరు మిత్రులారా, రైతు మిత్రులారా చూడండి. ఇదిగో తేజ అయితే మామూలుగా చూడండి, ఇంత సైజు రాదు కదా. చూడు ఎంత సైజు వచ్చిందో కాయ, బాగుంది. నెక్స్ట్ ఇయర్కు నేను ఒక 4 ఎకరాలు ఇదే రకం మీ జమునా 116 వేద్దాం అనుకుంటున్నాను. జమునా 116. రైతు మిత్రులు మీరు కూడా గమనించవలసిన విషయం ఏమంటే, ప్రతి ఒక్కరు మిరప వేస్తాము తేజాలని వేస్తుంటారు, కానీ తేజాలంటే మనకు మంచి రంగు ఉండాలి, సైజులు ఉండాలి, జెండా పాటలో మొదటి రేటు పోవాలి. మనది మీరు ఇతర రైతులు కూడా కనుక్కోండి, జెండా పాటలో మొదటి రేటు పోతుంది, మంచి సైజు ఉంటుంది. ఎక్కువ లా ఉన్నా కూడా తేజ కింద క్యాలిక్యులేట్ కాదు. ఇది మన తేజ ఎలా ఉండాలి అలానే ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఈ రకమైతే మీరు వేసుకోదగ్గ విత్తనమే సార్. మందులు ఏమన్నా నీళ్ళ మందులు కూడా కొంచెం తగ్గుతాయా? ఈ మొక్క ఈ సీడ్ అనేది టాలరెన్స్ వెరైటీ వైరస్ కి చాలా అంటే చాలా వరకు తట్టుకుంటది. అందుకే మందులు కూడా